జస్ట్ ఇమాజిన్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీస్లో వర్క్ చేయాలని రాత్రి పగలు కష్టపడుతున్నాం అండ్ స్టాప్ హైరింగ్ ఇండియన్స్. ఈ ఒక్క మాటతో ఆ కళలన్నీ బూమ్. వెయిట్, ఏంటి నిజంగానా? ఎవరన్నారు ఈ మాట? ఎస్, వాషింగ్టన్లో 23 జూలై AI సమ్మిట్ జరిగింది. అక్కడ ఎవరో కాదు, US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే అన్నాడు ఈ మాట. ట్రస్ట్ మీ, ఇదేదో పాలిటిక్స్కి సంబంధించింది అయితే కాదు, థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ కెరీర్స్ని షేక్ చేసేది. ఓకే, అసలు ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడు ట్రంప్ ఆ మీటింగ్లో? నేనే కాదు, ఈ టాప్ కంపెనీస్లో వర్క్ చేయాలని చాలామంది చూస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే లిసన్, నీకే కాదు అందరికి ఒకేసారి చెప్తా, ఎందుకంటే ఇదే కనుక ఇంప్లిమెంట్ అయితే హోల్ జాబ్ మార్కెట్ సినారియోని చేంజ్ అయిపోద్ది. సో జాగ్రత్తగా విను. AI సమ్మిట్లో టాప్ అమెరికన్ టెక్ కంపెనీస్ని అండ్ వాళ్ళ గ్లోబలిస్ట్ మైండ్ సెట్ని క్రిటిసైజ్ చేస్తూ ట్రంప్ ఇలా అన్నాడు: మన టెక్ కంపెనీస్ అమెరికన్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యాక్టరీస్ బిల్డ్ చేయడం ఏమో చైనాలో అండ్ వర్కర్స్ హైరింగ్ ఏమో ఇండియన్స్ని చేస్తూ వస్తున్నాయి. కానీ నా గవర్నమెంట్లో ఆ రోజులు ఇంకా ముగిశాయి. Tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India. President Trump, those days are over. ఈ జాబ్స్ ఎప్పటి నుండో ఉన్నవే కదా, ఇప్పుడేంటి సడన్గా కాదు, ట్రంప్ తన స్టాండ్ని ఎప్పటి నుండో గట్టిగా చెప్తూ వచ్చాడు. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా అమెరికా ఫస్ట్ అనే స్లోగన్తో గట్టిగా క్యాంపెయిన్ చేశాడు. అమెరికా ఫస్ట్, అమెరికా ఫస్ట్. బయట కంట్రీస్ నుండి వచ్చేవాళ్ళు అక్కడ అమెరికన్ జాబ్స్ని రీప్లేస్ చేస్తున్నారని, ఇప్పుడు ఈ కంపెనీస్ US జాబ్స్ని ప్రైవేటైజ్ చేసి అవుట్ సోర్సింగ్ అంటే వర్క్ ఆర్ కాంట్రాక్ట్స్ బయట వాళ్ళకి ఇవ్వడం, ఇది తగ్గించాలని, ప్యాట్రియాటిజం అండ్ నేషనల్ లాయల్టీ మీద ఫోకస్ చేయాలని అన్నాడు. ఈ టాపిక్ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందో తెలుసు అనుకుంటా నీకు? ఎందుకు తెలియదు? మన ఇండియన్ IT ప్రొఫెషనల్స్ గ్లోబల్ టెక్ సీన్కి ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. యూఎస్లో ఓవర్ 70% H1 వీసాస్ మన ఇండియన్స్వే. ఇంతేకాదు, అక్కడ సిలికాన్ వ్యాలీలో థౌజండ్స్ ఆఫ్ స్టార్టప్స్కి సపోర్ట్ చేసేది మన ఇండియన్సే. అటు US ఎకనామీకి ఇటు ఇండియన్ ఎకనామీకి బిలియన్స్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు హైరింగ్ స్టాప్ చేయాలి సడన్గా అనే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేస్తే ఏమైపోవాలి మనందరం? నువ్వు అనుకుంటుంది కరెక్టే, దీనివల్ల చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి మనకి. మెయిన్గా ఇండియన్ స్టూడెంట్స్ అండ్ జాబ్ కోసం చూసే వాళ్ళ మొరాల్ మీద దెబ్బ పడుతుంది. జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనే ప్రెషర్ వాళ్ళ మీద గట్టిగా ఉంటుంది. వాళ్ళ మెంటల్ హెల్త్ అండ్ వాళ్ళ పేరెంట్స్ మెంటల్ హెల్త్ మీద కూడా ఈ ఎఫెక్ట్ గట్టిగా పడుతుంది. ఇండియాకి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో మోర్ దాన్ 60% రెవెన్యూ US మార్కెట్ నుండే వస్తుంది. TCS, ఇన్ఫోసిస్, విప్రో ఇలా ఇండియన్ MNCs అన్నిటికీ క్లయింట్స్ మ్యాక్సిమం US కంపెనీసే. కంపెనీస్ అన్నీ వాళ్ళ మెజారిటీ మార్కెట్ని లాస్ అవ్వడంతో గ్రోత్ స్లో అయిపోతుంది. క్లయింట్స్ అందరూ బ్యాక్ ఆఫ్ అయిపోవడంతో మన కంపెనీస్కి ఐదర్ హైరింగ్ని ఫ్రీజ్ చేయడం ఆర్ ఫోర్స్ లే ఆఫ్స్ చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ కనిపించదు. ఇండియన్ టాలెంట్ USకి మూవ్ అయ్యే ఆప్షన్ లేకపోవడంతో ఇండియాలో టాలెంట్ అంతా సర్ప్లస్ అయిపోద్ది. ఇప్పుడే ఒక జాబ్ కోసం 100 మెంబర్స్ ఉన్నారంటే ఇంకప్పుడు ఒక జాబ్కి 1000 మెంబర్స్ కాంపిటీషన్ ఉంటారు. బట్ ఇండియా ఒకటే ఇంపాక్ట్ అవ్వదు, ఇది ఇంప్లిమెంట్ అయితే USకి కూడా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. మన ఇండియాలో IITస్లో చదివే వాళ్ళు అండ్ టాప్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు US ఆఫర్ రావడంతో అక్కడ ఇన్నోవేషన్కి అండ్ అక్కడ స్టార్టప్స్కి వెళ్ళి వాళ్ళ టాలెంట్ని, ఐడియాస్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉండదు. US కంపెనీస్లో మేజర్ స్కిల్ డెఫిషియన్సీ రావచ్చు. ఎవరికి తెలుసు, దీనివల్ల ఇండియాస్ ఓన్ సిలికాన్ వ్యాలీ డెవలప్ అవ్వచ్చేమో. అండ్ మర్చిపోకూడని విషయం ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ CEOs కూడా ఇండియన్ ఆరిజిన్ పీపులే. వీళ్ళే కనుక US వెళ్ళకపోయి ఉంటే ఈ కంపెనీస్ వాళ్ళ టాలెంట్ని కూడా యూస్ చేసుకోలేకపోయేవి. సో ఇది ఇంప్లిమెంట్ అయితే ఇటు ఇండియాకి అటు USకి ఇద్దరికి లాస్ అయ్యే సిచ్యువేషనే. అయినా ట్రంప్ మన ఇండియా మీద ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు కదా. అమెరికా ఫస్ట్ అనే మోటివ్తో ఎక్స్ట్రా పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళని రిటర్న్ పంపడం, యాపిల్తో డైరెక్ట్ ఇండియాలో అసెంబ్లింగ్ చేయొద్దని చెప్పడం, ఇలాగా చాలానే ఉన్నాయి. సో ఇది కూడా ఒక ఇంప్రాక్టికల్ స్టేట్మెంట్ లాగానే ఉండొచ్చు, కానీ ఎవరికి తెలుసు, మేబీ నిజంగానే ఇంప్లిమెంట్ అవ్వచ్చేమో. వీ నెవర్ నో. మరి దీనికి సొల్యూషన్? మెయిన్గా స్టూడెంట్ ఆర్ టెక్కీ అయితే ముందు ప్యానిక్ అవ్వడం ఆపేసి అడాప్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకొని కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ప్రజెంట్ ట్రెండ్స్కి రిలవెంట్గా ఉండి డిఫరెంట్ ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పటికీ AI బూమ్తో చాలా జాబ్స్ రిస్క్లో ఉన్నాయి. సో ట్రంప్ కాకపోయినా ఫ్యూచర్లో AI అయినా మన జాబ్స్ని రీప్లేస్ చేసిద్ది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన పూర్వీకుల నుండి ఇప్పటిదాకా మనకు ఛాలెంజ్ ఎదురైన ప్రతిసారి మనకి ఒక కొత్త ఆపర్చునిటీ డోర్స్ ఓపెన్ అవుతూనే వచ్చాయి. దీని మీద ఓవర్ డిపెండ్ అవ్వకూడదు. ఇండియాలో జస్ట్ సర్వీస్ బేస్డే కాకుండా ప్రోడక్ట్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కొత్త ఇన్నోవేషన్స్కి తెర తీయాలి. ఈ స్టేట్మెంట్ మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ మీద మరిన్ని వీడియోస్ కావాలంటే ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కమెంట్స్లో సజెస్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.